ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. Take 2 deep breaths. పరిసరాలను గమనించండి. కనులు మూసుకొని. పరిసరాలు తెలుసా? తెలుసు. కనులు మూయడానికి ముందు చూచానుగా, అవే. ఆ పరిసరాలను జ్ఞాపకం నుంచి చూస్తున్నాం. ఏమున్నాయి పరిసరాలలో? స్పేస్, ఆకాశం, థింగ్స్, వస్తువులు, పీపుల్, మనుషులు. ఆల్సో దిస్ బాడీ, కాళ్ళు, పాదాలు, పృష్ఠభాగం, మొండెము, చేతులు, మెడ, తల. ఆపాదమస్తకము ఈ స్పర్శ జ్ఞానము శరీరమునందు గలదు. దిస్ బాడీ, in fact, I sense the body through the sense of touch. ఇంద్రియాల సహాయం లేకపోతే ఈ బాడీ ఎలా తెలుస్తుంది? తెలీదు. ముఖ్యంగా కన్ను, స్పర్శ. స్పర్శేంద్రియ జ్ఞానం లేకుండా, కనులు మూసుకుని ఉండగా, కనులతో చూడకుండా ఈ శరీరాన్ని తెలుసుకునే అవకాశమే లేదు. ఆలోచించండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నౌ ఐఎమ్ అవేర్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ టచ్. ఈ స్పర్శ అంతటా తెలుస్తోంది. సరే, శరీరం తెలియడమే కాదు, నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ మూమెంట్ ఆర్ దట్ మూమెంట్. ఇన్ జనరల్, ద యాక్షన్స్ ఆఫ్ ద బాడీ when I am walking, holding, speaking, sleeping on the bed, I am aware. తెలుస్తుంది. ఇవన్నీ కూడా యాక్షన్స్. ఈ యాక్షన్స్కి ఇకాన్ ఏది, కేంద్రం ఏది, లోకస్ ఏది? శరీరం. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద బాడీ. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద యాక్షన్స్ డన్ బై ద బాడీ. నౌ శ్వాసను గమనించండి. తెలుస్తుంది. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద బ్రెత్. నేనేం కంట్రోల్ చేయటం లేదు.
Mind, when the swasa is quiet, mind is quiet. Swasa is samam or even, then mind also is quiet. మనస్సు అజిటేటెడ్గా ఉంటే శ్వాసపై ప్రభావం ఉన్నది. ఆలోచిస్తున్నారు కదా అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు, ఆలోచనలు వస్తున్నాయిగా మనసులో. మైండ్ ఈజ్ థాట్ ప్రాసెస్, ఆలోచనల ప్రవాహం. కంటిన్యూస్గా ఈ ప్రవాహం గోదావరి నదిలాగా ఉంటూనే ఉంటుంది. థాట్ ఆఫ్టర్ థాట్. అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్. ఈ సంకల్పాలను బాగున్నాయని సమర్థించి తీసుకోనవద్దు, బాగులేవు ఈ సంకల్పాలు అని తిట్టుకోనవద్దు. డోంట్ బి జడ్జిమెంటల్. ఐఎమ్ అవేర్, దట్స్ ఆల్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ది సంకల్పాస్, నాట్ మై సంకల్పాస్. సంకల్పాస్ ఇన్ ద మైండ్, neither good nor bad, just the thought process. Also, I am aware of the thought process without identification. మనము కానీ ఆ థాట్ ప్రాసెస్ని ఫలానా అని ఐడెంటిఫై చేస్తే ఇక జనరల్ అవేర్నెస్ ఉండదు. అది సవిశేషమైన ప్రత్యేకమైన వస్తు జ్ఞానం, వస్తువృత్తి జ్ఞానం అయిపోతుంది, కండిషన్ అయిపోతుంది. ఇదేనిని మనము ఒక వస్తువుగా చూడకుండా ఒక ప్రాసెస్గా అది జరుగుతున్న ప్రవాహాన్ని విట్నెస్ చేస్తూ ఉంటే నిర్విశేష చైతన్యంగానే ఉంటారు. అవేర్నెస్లో, ఎరుకలో ఉంటే ఈ డిస్క్రిమినేషన్ పోతుంది. ఇది గుడ్ థాట్, ఇది బ్యాడ్ థాట్, ఇది స్వీట్ థాట్, అది పెయిన్ఫుల్ థాట్, అలాంటివి ఉండవు. అదే నిర్విశేష చైతన్యంలో ఉండడం. అది ఎక్కడో లేదు. ఆ నిర్విశేష చైతన్యం తమరే. థింకింగ్, ఆలోచన కూడా ఒక యాక్షనే. ఎటువంటి యాక్షను? మనసుకి సంబంధమైనటువంటి యాక్షన్. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ యాక్షన్ ఆల్సో. అప్ టు దట్ నాన్-సెల్ఫ్. What are they? We have discussed environs, parisaralu, the body, okay, and also the mind we have seen. All these are telustunayi, known, gnaya, prameya, cognized. Now, వీటినన్నిటినీ తెలుసుకుంటున్న అవేర్నెస్, ఎరుక, ఐయామ్. ఐయామ్ అంటే ఏమిటి? నేను ఉన్నాను. ఇదేమి స్పెసిఫిక్ ఎరుక కాదు కదా. ఉన్నాను, బీయింగ్. As I abide in I am in the heart, without identifying with the environment, with the body and parts, and with my mind and thoughts, I am aware. I am awareness. I am aware of those things, and I am that awareness. Parisaralu, శరీరం, శ్వాస, మైండ్, everything now resolved into awareness. I am, just be,
The being shines. How does I know that? How do I know that the awareness, that awareness is the one which is making me aware of everything. So, knowing anything is the sign that you are awareness. Being shines as knowing. The very knowingness in which there is no act of knowing, there is no second thing, that is being. అంటే ఏ ఎరుకలో అన్ని విషయాలు తెలియవస్తున్నాయో, ఏ జ్ఞానంలో, ఏ చిత్తులో అన్ని విషయాలు, సవిశేష విషయాలు, పరిసరాలు, శరీరము, శ్వాస, మనసు, వాటికి సంబంధించిన విషయాలు తెలియవస్తున్నాయో, ఆ తెలుసుకుంటున్న నేనులో ఇవేమీ లేవు. ఇవన్నీ ఆ తెలుసుకుంటున్న నేనుకు బాహ్యంగా ఉన్నాయి. బీయింగ్ అనేటటువంటిది ఒక సాల్వెంట్, ద్రవము. దానిలో కరిగి ఉన్న ఇవన్నీ కూడా సొల్యూట్స్. అంటే నీరు సాల్వెంట్, ఉప్పు లేక పంచదార ఏది వేస్తే అది సొల్యూట్. అంటే ఈ ఎరుకలన్నీ, ఈ ఈ తెలిసేవన్నీ, ఈ అవేర్నెస్లో కనపడుతున్నవి, వినపడుతున్నవి, తెలుస్తున్నవి అన్నీ కూడా సొల్యూట్స్. ఐఎమ్ వాట్? ఐఎమ్ ద సాల్వెంట్. ఈ సొల్యూట్స్ వేసినా వేయకపోయినా ఆ సాల్వెంట్ ఉన్నది. సొల్యూట్స్ వేస్తే ఉప్పగా ఉంది, తీయగా ఉంది, చేదుగా ఉంది అని వస్తుంది. ఏది వేయకపోతే నిర్గుణంగా ఆ సాల్వెంట్ అలాగే ఉంది. ఐఎమ్ దట్ నిర్గుణ సాల్వెంట్. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ది అవేర్నెస్. ఎరుక అంటే ఏమిటి అని మళ్ళీ బుద్ధిలో ఆలోచించడానికి ప్రయత్నం చేయవద్దు. ఎందుకు? ఏ ఏ బుద్ధి ప్రక్రియ అయినా ఎరుకలోనే మళ్ళీ ఉంటుంది. There is no need to understand eruka. In fact, it cannot be understood. Why? What is understood is a function of the mind. And you are the one which gives the prop for the mind. Being is awareness absolute. Eruka, Nirvishesha Chaitanyam, Sakshyatma. And that is love. Love is eruka. Replace love with whatever you do to be. ఎరుకలో నుండడానికి దేనినైనా ప్రేమపూర్వకముగా చూడడం మొదలు పెడితే ఆ ప్రేమలో ఇక ద్వేషము, లాగము ఇవే ఉండవు కాబట్టి, న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎరుకయే మిగులుతుంది. ఇక్కడ దెర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ డివిజన్. విభక్తం, వేర్వేరుతనం లేదు బీయింగ్లో. జస్ట్ బీ. ఐ యామ్. అహమస్మి. 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 ఐ యామ్. ఐ యామ్. ఓం. 30 సెకండ్లు ఈ ఓం, ఐ యామ్, బీయింగ్ ఎరుకలో నిలిచి ఉండండి.
ఓం అహమస్మి అహమస్మి అహమస్మి. అనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వదనమోదవత్. మైత్రేయి ఉపనిషత్తు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వదనమోదవత్. ఉపనిషత్తులు ఎటువంటి ఉదాహరణలు ఇస్తాయంటే తిరుగులేని ఉదాహరణలు. ఒక ఆయన ఒక పెద్ద సరస్సు కింద దగ్గర నిలబడ్డాడు. ఆ సరస్సు ఒడ్డున మంచి మామిడి చెట్టు ఒకటి ఉన్నది. అది మే నెల అయింది. మే నెలలో మంచి పండ్లు పండుతుంది. ఆ పండ్లను ఎంతో ఎత్తుగా ఉన్నాయి అంతట్లా. ఆ పండ్లు కిందని నీటిలో కనపడుతున్నాయి. వాటిని చూచి అబ్బా ఎంత తీగా ఉన్నాయి ఈ మామిడి పళ్ళు అని ఆ నీడను, ఆ ప్రతిబింబాన్ని చూసి ఆనందపడుతున్నట్ట. బాగుందా? ఆ? ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్ సారీ ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వదనమోదవత్. నీటిలో ప్రతిబింబిస్తున్న చెట్టు కొమర చివర ఉన్న పండును తిని ఆనందిస్తున్నట్లుగా ఓ మనిషి ఉన్నాడు. అలాగే మూఢ అజ్ఞాని అనుభూతిం వినా, సాక్షాత్కారం లేకుండా, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మగా తెలియకుండా, వృథా వ్యర్థంగా బ్రహ్మణి మోదతే బ్రహ్మయందు సంతోషిస్తున్నాడు. చదివేశాడు బాగా. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత. ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరే. ఆత్మ ఏకబోధ లేదు వాడికి. థియరిటికల్ నాలెడ్జ్ సూపర్గా ఉంది. అదే బ్రహ్మం అనుకుంటున్నాడు. బ్రహ్మణి మోదతే అనుభూతిం వినా మూఢ వృథా బ్రహ్మణి మోదతే యథా ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదనం మోదవత్. అర్థమైందా? చెట్టు చివర కొమ్మ యందు ఉన్నటువంటి మామిడి పండును చూచి నీటి యందు ఆ ప్రతిబింబాన్నే చూసి తినేసి ఆనందిస్తున్నాను అని సంతోషించడం ఎటువంటి విపరీతమైనటువంటి ఆనందము. బ్రహ్మను చదివేసి గట్టిగా తెలిసేసి ప్రవచనాలు ఇచ్చేసి మాట్లాడేసి బల్ల గుద్దేసి ఆత్మసాక్షాత్కారం లేనివాడు మూఢుడు. పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, అపరావిద్య, పరావిద్య. పరోక్షంగా దర్శించినవి పుస్తకాలు, గురువు గారు, అధ్యయన భారతి, ప్రవచనాలు, థియరీ, ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఇన్ ది బ్రెయిన్ సెల్స్. అపరోక్ష అనుభూతి తనకు తానుగా రియలైజ్ చేసింది ఇన్ ద హార్ట్. ప్రతిబింబ ఫల దృష్టాంతం. ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదనమోదవత్. ఒక చెరువుగట్టునున్నటువంటి కొమ్మకు ఒక చక్కటి పండు కాసింది. పండు నీటిలో స్పష్టంగా కనిపిస్తోంది. అజ్ఞాని ఆ నీటిలోని పండు ప్రతిబింబాన్ని చూసి దానినే తిన్నాను అనుకొని ఎంత తీయగా ఉంది అని ఆనందిస్తే అది ఎంత హాస్యాస్పదమో. ప్రతిబింబాన్ని చూచి ఆనందించవచ్చు, కానీ అది కడుపు నింపదు, ఆకలి తీర్చదు, అనుభవాన్ని ఇవ్వదు. శాబ్దబోధ వెర్సెస్ ఆత్మసాక్షాత్కారం.
అనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే. ఉపనిషత్తులు చదివేశాం 8, 9, 10 బ్రహ్మసూత్రాలు కూడా చదివేశాం. అహం బ్రహ్మాస్మి జగన్మిథ్య అనర్గళంగా పుస్తకాల్లో ప్రింట్ చేసేస్తున్నాం, ప్రవచనాలు చెప్పేస్తున్నాం. కానీ అంతరంగంలో అనుభూతి చెందకపోతే వాడు కూడా నీటిలోని పండుని తింటున్నాననే భ్రమపడే మూర్ఖుడే. పదాలను పట్టుకొని ఇది పరమాత్మ అనుకోవడం వేదాంతంలో అతిపెద్ద ప్రమాదం, స్పిరిచువల్ అహంకారం. అనుభూతి లేని వేదాంతం బుద్ధికి కసరత్తే గాని బంధ విముక్తి ఇవ్వదు. పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవా అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. పరతత్వాన్ని అనుభూతి చెందకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా అది నిష్ఫలమే. శంకరాచార్యులు వివేక చూడామణిలో శబ్దజాల మహారణ్యం చిత్త భ్రమణ కారణం అంతా శబ్దజాలములు. వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం విదుషాం భుక్తయే నతు ముక్తయే. అది భోజనం పెడుతుందేమో కానీ ముక్తి ఇవ్వదు. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ముండకోపనిషత్తు. నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేన. గొప్ప గొప్ప ప్రవచనాలు చేయడంలోనూ చురుకైనటువంటి మేధస్సు వలనను ఎన్నో గ్రంథాలు ఎంతో మంది గురువుల దగ్గర వినడం ద్వారాను లభించదు. కేవలం తార్కికమైన బుద్ధితో బ్రహ్మానందాన్ని పొందటం అనుకోవడం ఒట్టి భ్రమ, నీటిలో పండు తిన్నట్టు. శంకరాచార్యులు ఒక పూర్తి గ్రంథానికే అనుభూతి గురించి రాశారు. అపరోక్షానుభూతి. తాపత్రయార్క సంతృప్తో సంతప్తో కుత్ర విశ్రాంతి మాప్నుయాత్ అంటారు. దాహం వేస్తున్న వాడికి తాపత్రయం, ఎండలో బాగా మాడిపోయాడు, దాహం వేరు. నీరు నీరు అనేటటువంటి పదాన్ని చెప్తే దాహం తీరుతుందా? ఎండలో కాలిపోతున్న వాడికి స్వచ్ఛమైన నీడ దొరికితేనే ఉపశమనం. నీడ నీడ అని అనుకుంటే ఉపశమనం కలుగుతుందా? దాహం వేస్తున్న వాడికి నీరు అనే పదము ఉపశమనాన్ని ఇస్తుందా? బ్రహ్మజ్ఞానాన్ని కోరుతున్న వాడికి బ్రహ్మ బ్రహ్మ సాక్షి సాక్షి అంటూ క్లాసులు చెప్పడం వలన, క్లాసులు వినడం వలన అది బ్రహ్మజ్ఞానం అవుతుందా? ఇది ప్రశ్న. బృహదరణ్యకం తక్కువ తినలే. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునే సాధకుడు పాండిత్యాన్ని, అహంకారాన్ని, నిర్విద్య పక్కన పెట్టి బాల్యేన తిష్టాతేత్ అంటే పసిపిల్లవాడిలాగా మారాలి. పుస్తక జ్ఞానాన్ని వదిలించుకుంటేనే అసలైన వాక్యానుభూతి కలుగుతుంది. పుస్తక జ్ఞానం అక్కర్లేదా? అబ్బే, డెఫినెట్గా కావాలి. ఎందుకో విషయం తెలిస్తే కదా అనుభవంకి వస్తుంది. విషయం తెలియడానికి పుస్తక జ్ఞానం ఎంతో కావాలి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కర్మలు, పూజలు, పురస్కారాలు వాటిని నిందించాం. ఎందుకు నిందించాము? అట్లా ఉండిపోకురా, దానికంటే పై పై మెట్లు లెక్కరా నాయన అని చెప్పడానికి. అంతేగాని పూజ చేయొద్దు, కోరికెళ్ళొద్దు, కర్మ చేయొద్దు, అని స్నానం చేయొద్దు అనే చెప్పడం కాదు. వాటి ద్వారా కొంత శుద్ధి కలిగిన తరువాత అక్కడే ఉండిపోకుండా, ప్లేటు కడుక్కుంటూనే ఉండిపోకుండా అన్నం తినరా నాన్న అని చెప్పినట్టుగానే ఈ పుస్తక జ్ఞానము, శ్రవణము, మననము అన్నవి తప్పనిసరి ఎవరికైనా సరే. ఏ మహానుభావులకో, రమణ మహర్షి లాంటి వాళ్ళకు ఏవి అక్కర్లేకుండానే డైరెక్ట్గా వాళ్ళ ఆత్మస్వరూపంలో ఉంటారు. కానీ సాధారణ జిజ్ఞాసులకు పుస్తక జ్ఞానము చాలా అవసరం. అది అవసరము, ఎసెన్షియల్, బట్ నాట్ అడిక్వేట్, సరిపడదు.
చెట్టుకు మామిడి పండు ఉందని నీటిలో చూడడం చాలా అవసరం. చూస్తే ఏం లాభం? దాన్ని కోయడానికి ప్రయత్నం చేసి తినడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు చదవకపోతే వాడికి ఇంకేం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అంచేత శ్రవణ మననములు అవసరమే, కానీ నిధిధ్యాసనయే ఫైనల్ స్టెప్. నిధిధ్యాసన తర్వాత ఏమిటి? బ్రహ్మాన్ని పొందడం కాదు, బ్రహ్మం అయి ఉండడమే. జస్ట్ బీయింగ్. ఇందాక చెప్పినట్లుగా పరిసరాలు, శరీరము, శ్వాస, మనసు, ఆ మనసులో పుస్తక జ్ఞానము అవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ, ఆ పుస్తక జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నటువంటి ఎరుక ఎవరు? తమరే. అర్థమైందా? అనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే ప్రతిబింబిత శఖాగ్ర ఫలాస్వాదనమోదవత్. అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. పరతత్వాన్ని అనుభూతి చెందకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా అది నిష్ఫలమే. అయితే శాస్త్రాలు చదవడం మానేద్దామా? కుదరదు. ముందు చదవాలి, చదివింది అనుభవం అవ్వాలి. వాగ్వైఖరి శబ్దఛరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శ్రుతేన. తాపత్రయార్క సంతుప్తో కుత్ర విశ్రాంతిమాప్నుయాత్. తస్మాత్ బాణ్య బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటూ బృహదారణ్యకం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే ప్రతిబింబిత శఖాగ్ర ఫలాస్వాదన మోదవత్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇంతటి చక్కటి శాస్త్రజ్ఞానాన్ని కూడా బుద్ధిలో తెలుసుకోవడానికి కావలసిన ఎరుక నేను. అదే అనుభూతి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 సోహం, సోహం. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి. అయమాత్మా బ్రహ్మ ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం తురీయం. అహమస్మి, 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 అహమస్మి. యత్ర కించిన్న జాయతే అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం. స్వస్తి.